హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలకి తింటాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ టెస్ట్ మ్యాచ్ ఆల్రెడీ సెరొక మ్యాచ్ గెలిచి సిరీస్ అనేది ఈక్వల్ అయింది. మొత్తం 5 మ్యాచ్ టెస్ట్ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచింది, సెకండ్ మ్యాచ్ మన టీమిండియా గెలిచింది. సో ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఈక్వల్ ఉన్నారని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇప్పటి కొత్త అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మ్యాచ్ ఎవరు గెలుస్తారో వాళ్ళకి చాలా అప్పర్ హ్యాండ్ ఉంటుందని చెప్పుకోవచ్చు మరి ఈ సిరీస్ కైవసం చేసుకున్న దాంట్లో. సో కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి లార్డ్స్లో జరగబోతుంది. సో అంతకన్నా ముందు లాస్ట్ మ్యాచ్ ఒకసారి మనం రీకాల్ చేసుకుంటే మరి మనలో పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బెటర్గా కనబడ్డది. బర్మింగ్హామ్ అంటేనే ఇంగ్లాండ్ యొక్క కంచుకోట. అలాంటి కంచుకోటలో మరి మనలో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో చూసినాం కన్లారా. ఫస్ట్ బ్యాట్స్మెన్స్ కానీ ఇక తర్వాత ఇద్దరు బౌలర్స్, 1 బౌలర్ వచ్చేసి మహమ్మద్ సిరాజ్, 1 బౌలర్ వచ్చేసి ఆకాశీపు, ఇద్దరే చాలా బెటర్ ఆడిచిలు. ఇక మిగతా వారందరూ కూడా డిసప్పాయింట్ చేసిళ్ళు. స్పిన్నర్లు ఇద్దరు వాళ్ళ పని అయితే వాళ్ళు చేసిళ్ళు, నో ప్రాబ్లం. బట్ ఆ ప్రసిద్ధ్ కృష్ణ చాలా డిసప్పాయింట్ చేసిండు. సెకండ్ ఇన్నింగ్స్లో బెటర్ రానిచ్చింది అంటారు కానీ బట్ సెకండ్ ఇన్నింగ్స్లో మనకు చూసుకుంటే అక్కడ భారీ స్కోర్ ఉంది. సో కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి అతను లైన్ లెంత్ కొంచెం మంచి చేసిండు. అండ్ ఇంగ్లాండ్ వాళ్ళు కూడా డ్రా కోసం ఆడలేదు కాబట్టి డిఫెన్స్లోనే ఉండాలని చెప్పుకోవచ్చు. సో దట్స్ వై ప్రసిద్ధ్ కృష్ణ ఎకనామిక్లో మనకైతే కనబడ్డాడు. బట్ ఎనీవే అతను మాత్రం 2 many రన్స్ అయితే లీక్ చేసిండు ఫస్ట్ ఇన్నింగ్స్లో మనం చూసినాం కదా. సో కాబట్టి తన ప్లేస్లో ఖచ్చితంగా జస్ప్రీత్ బుమ్రా టీంలోకి అయితే వస్తాడు. మరి ఇంకొకరు మరి వాషింగ్టన్ సుందర్ కంటిన్యూ అవుతాడా లేదు. ఒకలేట లార్డ్స్ అంటేనే మనకు తెలుసు కదా, ఖచ్చితంగా వాళ్ళు గ్రీన్ టింజ్తో వస్తారు. సో దట్స్ వై మరి ఇద్దరు స్పిన్నర్లతో వెళ్తే మనకే బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి మరి శార్దుల్ ఠాకూర్ నెంబర్ 8లో కూడా అతను కూడా బ్యాటింగ్లో కొన్ని రన్స్ అయితే ఆడ్ చేస్తారు కాబట్టి మరి అదేమైనా కాల్ తీసుకునే ఛాన్స్ ఉందా అనేది కూడా మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక శుభ్మన్ గిల్ తెలుసుగా మనకి 430 రన్స్ అయితే స్కోర్ చేసిండు. మరి నెక్స్ట్ మ్యాచ్లో కొంచెం పేస్ బౌలర్లకు హెల్ప్ ఉండే కండిషన్స్లో మరి ఏ విధంగా నడుస్తారు అనేది కూడా అక్కడ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మార్క్ అయితే మనకైతే కనబడుతుంది. తనతో పాటు యశస్వి జైస్వాల్ కానీ కేఎల్ రాహుల్ కానీ వీళ్ళు కూడా ఓపెనింగ్లో మంచి స్టాండ్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే ఓపెనింగ్లో మంచి పార్ట్నర్షిప్ వచ్చిందనుకో తర్వాత బ్యాట్స్మెన్స్ వచ్చేసి దాన్ని కంటిన్యూ చేస్తారు కాబట్టి ఓపెనింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ మ్యాచ్కి మన టీం యొక్క కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి కేఎల్ రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్. ఇక్కడ జైస్వాల్కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ 2 మ్యాచ్లో చూసినాం మరి ఏ విధంగా రాణించిండు, చాలా బెటర్ రాణించిండు. బట్ ఇక్కడ ఒక లాస్ట్ 2 మ్యాచ్లో కూడా మనం ఫ్లాట్ పిచ్చెస్ లైక్ చూసినాం. బట్ ఇక్కడ ఒక గ్రీన్ టెంజ్ ఉండి పేసర్లకు హెల్ప్ ఉంటే మాత్రం మరి ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత కేఎల్ రాహుల్కి ఇక్కడ అనుభవం ఉంది, ఆడిన అనుభవం ఉంది కాబట్టి చూడాలి మరి ఇతను ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇతను కూడా మరి సెకండ్ ఇన్నింగ్స్లో చూసినాక ఫస్ట్ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో 100 కొట్టిండు. ఇక సెకండ్ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఒక హాఫ్ సెంచరీ అయితే కొట్టిండు. సో కాబట్టి ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. మరి ఓపెనింగ్ స్టాండ్ అనేది మనం ఇంతమంది చెప్పుకున్నాం చాలా ఇంపార్టెంట్ అని. ఇక 3లో చూసుకుంటే కరుణ్ నాయరా లేదంటే సాయి సుదర్శన. కరుణ్ నాయర్ 2 మ్యాచ్లు ఆడిండు. ఒక మ్యాచ్లో డౌన్ ది ఆర్డర్ వచ్చిండు, ఒక మ్యాచ్లో టాప్ ఆర్డర్లో వచ్చిండు టాప్ 3లో. సో మరి ఇక్కడ ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఖచ్చితంగా మరొక ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మరి ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్లో చూసినాక 20s 30s అయితే కొట్టిండు. బట్ దాని పెద్ద నక్కింది అయితే కావచ్చలేకపోతున్నాడు. ఇక 4లో మనకు తెలుసుగా కెప్టెన్ శుభ్మన్ గిల్ మరి ఏ విధంగా తన ప్లేస్ని సిమెంట్ చేసుకున్నాడో నెంబర్ 4 అనేది చాలా బెటర్ రాణిస్తున్నాడు. ఫస్ట్ మ్యాచ్లో చూసినాక సెంచరీ కొట్టిండు. మళ్ళీ వెనక తిరిగి చూడకుండా సెకండ్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ కొట్టిండు అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో సెంచరీ అయితే కొట్టిండు. సో కాబట్టి ఓవరాల్ చూసుకుంటే 3 సెంచరీలు అయితే మనకైతే కనబడేది. దాంట్లో ఒక డబుల్ సెంచరీ కూడా కనబడేది. మరి ఈ మ్యాచ్లో కూడా అదే ఫామ్ను కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే రిషబ్ పంత్ దగ్గర నుంచి కూడా మంచి నాక్స్ వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లో 2 సెంచరీ అయితే కొట్టిండు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక సెంచరీ, సెకండ్ ఇన్నింగ్స్లో ఒక సెంచరీ. ఇక సెకండ్ మ్యాచ్కి వచ్చేసరికి ఫస్ట్ ఇన్నింగ్స్లో 25 రన్స్ కొట్టిండు అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకుంటే 65 రన్స్ అయితే స్కోర్ చేసిండు విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 112. ఓవరాల్ చూసుకుంటే రిషబ్ పంత్ కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇంకా 6లో చూసుకుంటే జడేజా మరి గత ఫస్ట్ మ్యాచ్లో అండ్ సెకండ్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో నెంబర్ 7 వచ్చిండు. బట్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా నెంబర్ 6లో ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ నడుతుంది. మరి కన్సిస్టెంట్గా ఏ విధంగా రన్స్ స్కోర్ చేస్తున్నామో మనం చూసినాం. లాస్ట్ మ్యాచ్లో చూసినాక మరి ఫస్ట్ ఇన్నింగ్స్లో
80+ రన్స్ స్కోర్ చేసిండు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా మరి నెంబర్ 6 వచ్చి 69 నాట్అవుట్ మీద అయితే ఉన్నాడు. ఇక నెంబర్ 7 అక్కడ చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి లాస్ట్ మ్యాచ్లో కొంచెం డిసప్పాయింట్మెంట్ పర్ఫార్మెన్స్ అయితే కనబడ్డది. బౌలింగ్లో కూడా ఎక్కువ హెల్ప్ అయితే లేదు. బట్ లార్డ్స్లో పేస్ బౌలర్కి హెల్ప్ ఉంటుంది, మూమెంట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నితీష్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడ ఎఫెక్టివ్గా ఉండే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక నెంబర్ 8 అక్కడ మనం చూసుకుంటే సుందర లేదంటే శార్దుల్ ఠాకూర్. ఒకవేళ టూ మచ్ గ్రాస్ ఉండి మూమెంట్ ఉంటే గిట్ట పేస్ బౌలర్లకి ఖచ్చితంగా శార్దుల్ ఠాకూర్ వైపు కూడా ఆలోచించే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఎందుకంటే 4 పేసర్లు ఉంటే బెటర్ అయితే ఉంటుంది. విత్ నితీష్ కుమార్ రెడ్డి 5 పేస్ బౌలర్స్ ఉంటే బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే స్పిన్నర్కి ఎలాంటి హెల్ప్ అయితే ఉండదు అలాంటి గ్రాస్ ఉన్న పిచ్చెస్లో. కాబట్టి చూడాలి మరి శార్దుల్ ఠాకూర్ కూడా ఇక్కడ మంచి ఆప్షనే అవుతాడు. అండ్ బ్యాటింగ్లో కూడా కొన్ని రన్స్ అయితే స్కోర్ అవుతాడు. సుందర్ కూడా లాస్ట్ మ్యాచ్లో కొన్ని రన్స్ అయితే స్కోర్ చేసిండు. ఇక నెంబర్ 9 అక్కడ మనం చూసుకుంటే ఆకాశ్దీప్ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక 10 వికెట్లే తీసుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 4 వికెట్లు, సెకండ్ ఇన్నింగ్స్లో 6 వికెట్లే తీసిండు. బుమ్రా లేని లోటు అయితే మనకి ఎక్కువ కనవట్లేదు ఆ మ్యాచ్లో. సో కాబట్టి ఆకాశ్దీప్ ఈ మ్యాచ్లో కూడా ఇంకా హెల్ప్ ఉంటే గిట్ట ఎక్కువ వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇది దగ్గంచాలి. ఇక నెంబర్ 10 అక్కడ మనం చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా. ఖచ్చితంగా జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్ ఆడతాడు ఇన్ ప్లేస్ ఆఫ్ ప్రసిద్ధ్ కృష్ణ చూసినాక 2 మచ్ రన్స్ అయితే లీక్ చేసిండు. లాస్ట్ మ్యాచ్లో కొంచెం సెకండ్ ఇన్నింగ్స్లో కొంచెం ఎకనామికల్గా కనబడ్డప్పటికీ కూడా అంతకుముందు ఇన్నింగ్స్లో మాత్రం 2 మిలియన్ రన్స్ అయితే లీక్ చేసిండు. సో కాబట్టి ఖచ్చితంగా జస్ప్రీత్ బుమ్రా వస్తాడు ఇన్ ప్లేస్ ఆఫ్ ప్రసిద్ధ్ కృష్ణ. ఇక నెంబర్ 11 అక్కడ మనం చూసుకుంటే మహమ్మద్ సిరాజ్. లాస్ట్ మ్యాచ్లో చూసినాక మరి ఎలాంటి పర్ఫార్మెన్స్ వచ్చిందో, ఫస్ట్ ఇన్నింగ్స్లో 6 వికెటాలు, సెకండ్ ఇన్నింగ్స్లో ఎక్కువ బౌలింగ్ చేయలేడు. అంటే కొత్త బాల్ ఉన్నప్పుడు ఎక్కువ బౌలింగ్ అయితే వేయలేడు. సో కొత్త బాల్తో బౌలింగ్ ఇస్తే ఖచ్చితంగా వికెట్స్ అయితే ఇంకెక్కువ వచ్చేవి. బట్ ఓవరాల్గా చూసుకుంటే 7 వికెట్స్ అయితే తీసుకున్నాడు. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లైన్ అక్కడ మనం చూసుకుంటే జైస్వాల్ కేరళలో ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. 3లో కరుణ్ నాయర్ లేదంటే సాయి సుదర్శన, 4లో శుభ్మన్ గిల్, 5లో రిషబ్ పంత్, 6లో రవీంద్ర జడేజా, 7లో నితీష్ కుమార్ రెడ్డి, 8లో సుందర్ శార్దుల్ ఠాకూర్, 9లో ఆకాశ్దీప్, 10లో జస్ప్రీత్ బుమ్రా, 11లో మహమ్మద్ సిరాజ్. సో ఓవరాల్గా చూసుకుంటే కంప్లీట్ సైడ్గా మనకైతే కనబడుతుంది, చాలా బెటర్గా కనబడుతుంది. ఇంకా జస్ప్రీత్ బుమ్రా గిట్ట ఆడైతే మాత్రం డెడ్లీ బౌలింగ్ అటాక్ అయితే మనకైతే కనబడుతుంది. బుమ్రా, సిరాజ్, ఆకాశ్దీప్ ముగ్గురు కూడా చాలా డేంజరస్గా మనకైతే కనబడతారు. ఇక తర్వాత అక్కడ మెయిన్గా చూసుకుంటే బ్యాటింగ్లో వచ్చేసి మరి కేఎల్ రాహుల్, జైస్వాల్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ వీళ్ళు 4 అయితే కీ అని చెప్పుకోవచ్చు. మరి వీళ్ళ 4 దగ్గర నుంచి మళ్ళీ మనం పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బ్యాటింగ్లో. సో ఓవరాల్ చూసుకుంటే టీం మాత్రం చాలా బెటర్గా మనకైతే కనబడుతుంది. అక్కడ చేంజెస్ వచ్చేసి ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్లో బుమ్రా వస్తాడు. అండ్ ఒకలేట మాకు ఇంకా పేస్ బౌలింగ్ ఆప్షన్ కావాలనుకుంటే 2 మచ్ పిచ్లో పేసర్లకు హెల్ప్ ఉంటే గిట్ట శార్దుల్ ఠాకూర్ వైపు కూడా చూసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి.